మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలంటూ మండల నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళన చేపట్టనున్నారు బీఆర్ఎస్ నాయకులు. చేవెళ్లలో చేపట్టే ధర్నాలో కేటీఆర్, ఆలేరు ధర్నాలో హరీష్ రావు పాల్గొనున్నారు. రైతులకు రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు ఇదే అంశంపై. దిలీప్ చెప్పండి. సో 2 చోట్ల 2 ప్రముఖ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. మొత్తం పార్టీ శ్రేణులన్నీ కూడా సమాయత్తం అవుతున్నా. ఏంటి ప్రస్తుతం వాతావరణం పార్టీ ఆఫీస్ దగ్గర? అప్డేట్ చెప్పండి దిలీప్. ఆలేరు ధర్నాలో హరీష్ రావు పాల్గొంటారు. రైతుల రుణమాఫీ అయ్యే వరకు కూడా ఈ ఆందోళన ఆపేది లేదు అంటూ ఒకవైపు హరీష్ రావు, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రకటించిన విషయం మనం చూస్తున్నాం. నేడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కొనసాగనున్నాయి. మండల నియోజకవర్గాల్లో కేంద్రాల్లో రైతులతో కలిసి ఈ ఆందోళనలో పాల్గొంటారు బీఆర్ఎస్ నేతలు. రైతులకు రుణమాఫీ అయ్యే వరకు కూడా ఈ పోరాటం కంటిన్యూ అవుతుందంటూ బీఆర్ఎస్ ప్రకటించింది. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్గా కనిపిస్తోంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి తెలుసుకుందాం. దిలీప్ చెప్పండి, పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నట్టుగా తెలంగాణ భవన్ వద్ద తెలుస్తోంది. మీరు ఏంటి అక్కడ వాతావరణం? అప్డేట్ చెప్పండి. చూసుకోవచ్చు హరి, రైతు రాజ్యం అంటూ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత రైతులకు కేవలం 25% మాత్రమే సంపూర్ణ రుణమాఫీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా సంపూర్ణ రుణమాఫీ చేసేంత వరకు కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో కూడా ఇవాళ రైతు ధర్నాకు పిలుపు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాల్గొనబోతా ఉన్నారు ధర్నాలో. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇటు నల్గొండ జిల్లా ఆలేరులో ఈ యొక్క ధర్నాలో పాల్గొనబోతున్నారు. అలాగే ఈ ధర్నాకి ముందు ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి ఇటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాంట్లో కొంత అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేసిన తర్వాత రైతు దీక్షలో పాల్గొని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అలాగే ఇటు హరీష్ రావు ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో అటు నల్గొండ జిల్లా పర్యటనలో సంపూర్ణ రుణమాఫీ 2 లక్షలు చేస్తాము, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు సంపూర్ణంగా 2 లక్షల రుణమాఫీ చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రజలకు కీడు జరగకూడదని చెప్పేసి ఇటు హరీష్ రావు ప్రత్యేకంగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనంతరం ఆలేరులో నిర్వహిస్తున్నటువంటి రైతు ధర్నాలో పాల్గొనబోతున్నారు. ఈ రకంగా మొత్తం అన్ని మండల కేంద్రాల్లో కూడా రైతు ధర్నాలు ఇటు బీఆర్ఎస్ పార్టీకి పిలుపునిచ్చింది. ఎందుకంటే మొదట డిసెంబర్లో 49,500 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత జనవరి వచ్చేసరికి అది 40,000 కోట్లకు చేరింది. ఆ తర్వాత జూన్ జూలైలో 39,000 కోట్లకు చేరింది. ఆ తర్వాత బడ్జెట్లో కేవలం 26,000 కోట్లు అని చెప్పింది. ఆ తర్వాత 17,000 కోట్లు అని చెప్పింది. తీరా చూస్తే 7,500 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో మొత్తం కూడా 5 బ్యాంకుల్లో రైతులు 20,000కు పైచిలుకు రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 8,500 మంది పైగా రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పి కూడా కొంత కేటీఆర్ కొన్ని లెక్కలు కూడా చూపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులను మోసం చేశారన్నటువంటి ఆరోపణలు ఇటు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా సంపూర్ణటువంటి రైతులకు రుణమాఫీ ఏ తేదీలోపు చేస్తారన్నటువంటి ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించాలని చెప్తున్నారు. అలాగే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మంత్రులకు కూడా సమన్వయం లేదు, మంత్రులు ఒకలాగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మరోలాగా మాట్లాడుతున్నటువంటి ఆరోపణలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తాము అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి తేదీ
తేదీని ప్రకటించాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. అలాగే కొంతమంది రైతులకు కొన్ని కొర్రీలు పెట్టి కూడా రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. సో రైతు రుణమాఫీకే ఎన్ని కొర్రీలు పెడితే రైతు బంధుకు ఎన్ని కొర్రీలు పెడతారనేటువంటిది కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్ లాంటి జిల్లాలో రైతులు ధర్నా చేస్తే వారిని అరెస్ట్ చేసి వారిపైన నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడతా ఉన్నారు. సో రైతులపైన పెట్టినటువంటి కేసులను వెంటనే విరమించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఒకవేళ రైతులపైన ఇంకా కేసులు పెడితే రైతు భరోసాకి కూడా సంబంధించి జైలు భరోసాకి సంబంధించి కూడా మరో ఉద్యమం కూడా చేపడతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి రైట్ దిలీప్.